హాయ్ అండి, హలో, నేను మీ రాము. సో ఈరోజు ఒక చిన్న కవితతో ఒక చిన్న క్లారిటీ ఇచ్చుకుందాం. ఆ కవిత నేను మొట్టమొదటిసారిగా రాసిన కవిత అనమాట. చాలా ఇంప్రెస్గా ఉంటుంది. మనసు కన్నా బలహీనమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దానికి ఆత్మస్థైర్యంతో కూడిన బలాన్ని అందివ్వగలిగితే తప్ప జీవితం కన్నా వేరే నిర్లిప్తత లేదు. దాంట్లో ఉన్న ఆనందాన్ని కొంతైనా పొందగలిగితే తప్ప ఓటమి కన్నా భయంకరమైన అగాధం లేదు. 100 సార్లు ప్రయత్నించైనా సరే ఆ ఓటమిని గెలుపుతో పూడ్చగలిగితే తప్ప ఆత్మహత్య కన్నా పాపం మరొకటి లేదు. ఆయువును అఖండ జ్యోతిలా వెలిగించి ఆత్మను ఆదర్శవంతం వైపు నడిపించగలిగితే తప్ప. సో ఈ కవిత నేను నా టీనేజ్లోనే రాసుకున్నాను. ఎందుకంటే ఆ టీనేజ్లో నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. నా తల్లిదండ్రులు నాకేదో ఇవ్వలేదు, నాకు ఒక స్టేటస్ ఇవ్వలేదు, నాకు ఆస్తి ఇవ్వలేదు. బయట పబ్లిక్తో నేను కంపేర్ చేసుకుంటే చాలా పూర్గా ఉన్నానని చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. కానీ నన్ను నేను తెలుసుకోవడం కోసం నాకు చాలా టైం పట్టింది. తల్లిదండ్రులు మనకి జీవితాన్ని ఇస్తారు, పెంచి పెద్ద చేస్తారు. కానీ పెరిగిన తర్వాత మన శక్తితో, మన తెలివితో మనం గొప్పవాళ్ళం కావాలి. సో అది నేను తెలుసుకొని నన్ను నేను రియలైజ్ చేసుకొని ట్రావెల్ని మొదలుపెట్టాను. సో అద్భుతంగా ఏదో సక్సెస్ సాధించకపోయినా ఇలా నేను మీ ముందు ఉండగలిగాను అంటే నేను రాసుకున్న ఆ కవితే కారణం. సో ఈ కవిత ద్వారా నేను యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, మీ తల్లిదండ్రులను మీరు నిందించకండి, మీరు మీ స్వశక్తితో ఎదగండి. సో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. విత్ లవ్, యువర్స్ రాము.